చైర్మన్ కమిటీ మీటింగ్ జరిగింది బూరిపూడిలో. ఈ కమిటీలో 7 ఎమ్మెల్యే కూడా చాలా గట్టిగా మాట్లాడి మణి అన్నగారు చెప్పినట్టు అక్కడ ఇది కడపలోనూ అనంతపురంలో జరుగుతుందా ప్రాక్టీస్ ఇక్కడ జరుగుతుందని చెప్పి ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఈరోజు మీరు లెటర్పూర్వకంగా మాకు వచ్చి శ్రీపత్రాన్ని చెప్పని చెప్తామన్నారు. సార్కి చెప్తే ఇవాళ లెటర్పూర్వకంగా ఇస్తాం. మరి ఈరోజు ఇక్కడ వచ్చిన నాయకులకి మీడియా మిత్రులకి మీరు ఏం డిమాండ్ ఇది వీళ్ళందరూ కూడా నా మీదకి వచ్చి ఇది సంగిశెట్టి వీర వెంకట్రావు అని చెప్పి వ్యక్తి అండి నా మీదకి వచ్చింది. ఇది ఆయన వైఎస్ఆర్ పార్టీ అండి. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ వైసీపీ పార్టీయే, మేము తెలుగుదేశం పార్టీ. అయితే ఇంత గొడవ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఏదో పార్టీకి జాయిన్ అవ్వడానికి అని చెప్పి మా కూటమిలో ఏదో పార్టీలో జాయిన్ అవుతాం అన్న టైప్లో ఏదో ప్రచారం చేస్తున్నారు. మరి ఇది కూడా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి దృష్టిలో కూడా పెడతాం. మరి ఇంత దౌర్జన్యం చేసి 10 ఎకరాల పొలం నడగడం అంటే ఒక మొక్క నడగడం అంటే ఒకరి తప్పనట్టే అందది. మరి అది చాలా బాధాకరమైన విషయాన్ని. ఇప్పుడైనా సరే ఈ ఎస్పీ గారు స్పందించి మరి రమ్మన్న వాళ్ళ మీద చర్య తీసుకోమని ఇప్పుడు కూడా మణి గారు మాట్లాడినట్టు మా నాయకులందరూ కూడా వచ్చారు. ఇప్పటికైనా సరే వాళ్ళది ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఇది భూమి మల్లిబాబుది కాదు నాదేనా అంటే నేనే తక్షణ అక్కడి నుంచి భూమి వదిలేసి నేను బయటకు వచ్చేస్తాను. మాకు ఆఖరికి ఏదో పాల్గొనడం లేదు. రాజకీయంగా కూడా ఏ గొడవ లేవు. 9 సంవత్సరాలు కాంగ్రెస్లో పరిచయం చేశాడు, అది చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్లోకి వెళ్ళారు. మన మాకు ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీగానే ఉంటుంది తప్ప మాకు ఏ రోజు కూడా అంటే మాకు ఇవ్వడం లేదు. మరి ఇలాంటివి కూడా మరి ఒక ఎస్సీ కురానికి వచ్చి వాళ్ళకి 10 ఎకరాల పొలం పోయిందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎంతవరకు అమౌంట్ సార్ అది? నష్టపరిహారం నాకు ఇప్పుడు వచ్చి ఆ సీటు మీద నాకు 40 లక్షల వరకు కూడా జరిగి ఉంటుంది. అంటే బోర్ మోటార్ తీసేదానికి ఇప్పుడు ఆయన చేతిలోనే ఉన్న భూమి లేదు సార్. నేనే పొలంలో ఉన్నాను, నా పొలంలోనే ఉంది. నేనే వ్యవసాయం చేసుకుంటున్నాను. నరికేశాను. చేయలేదండి. ఇప్పుడు కూడా ఎవరిని కూడా చెప్పాను, పలానా అధికారులు పలానా సంఖ్యత వీర వెంకటరామ వ్యక్తి ఇలా వచ్చి ఇంత దౌర్జన్యం చేశారని చెప్పి ఎస్సీ గారికి సిఐ గారికి కూడా ఆదివారం నాడు నైట్ ఇవాళ 4 రోజులు అవుతుంది. నాకు సబ్సిడీ గవర్నమెంట్ నుంచే నాకు ఫార్మల్ తోట సబ్సిడీ వచ్చింది. రాష్ట్ర ఇచ్చిన ప్రధాన కార్యదర్శి డోంట్ టు కోనేట్ అనేది జనాలు చూసారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే కమ్యూనిటీ బేస్లో మేము ఫోన్లు వచ్చినాయి మా అందరికి వరకు మేమంతా ఈ మల్లిబాబు చేసిన అన్యాయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పోలీసు వారు గత ప్రభుత్వంలో యాక్షన్ తీసుకునే వాస్తవం, కానీ ఈ ప్రభుత్వంలో చాలా ఎస్పీ గారి మాటలు మాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఏం చేద్దంటే మా ఎదురుగానే ఇమీడియట్గా సీఏకి డిఎస్పీ గారికి చేసి ఫుల్గా వార్నింగ్ ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకోండి, వెంటనే ఎఫ్ఐఆర్ వేయండి, రౌడీ షీట్ ఓపెన్ చేయమని చెప్పడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇంకేదంటే అంటే కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కల్పించారు పోలీసు వారు. దానికి కూడా ఎస్పీ గారు నమస్కారాలు. అలాగే ఈ మల్లిబాబు చేసిన అన్యాయానికి కూటమిలో సంఖ్యశెట్టి వీర వెంకటరామ వ్యక్తి వైసీపీ గవర్నమెంట్లో హవా చేశాడండి. సెటిల్మెంట్ బ్యాచ్చారు. మా వాడిని డబ్బులు కూడా అడుగుతుంది. మా వాడు మేము చెప్తాం, మేము మాకు పాపం కాదని ముఖ్యంగా తోట ఆదివారం నైట్ నరికించడం జరిగింది. దానిలో మా పెద్దలందరికీ చెప్పడం ఇక్కడి నుంచి ఏంటంటే 7 ఎమ్మెల్యేలు కూడా దీనికి పూర్తి మద్దతు ఇస్తారండి.